31వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. దేవుడితో మాట్లాడుతున్న భక్తుడు, దేవుడికి ప్రార్థన చేస్తున్న మాటలువి, దేవుడికి చెప్పుకుంటున్న మాటలువి. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. ఈ మాట దేవుడితో ఒక మనుషుడు చెప్తున్నాడు. మనుషుడితో చెప్తే బాగున్నాం, మనుషుడితో చెప్తే పర్వాలేదు ఈ మాట, కానీ దేవుడితో చెప్తున్నాడు. చెప్పొచ్చా? ఆలోచించండి. దేవుడితో ఈ మాట చెప్పొచ్చా అంటే మీకు అర్థం అవ్వలేదు. చెప్పగలమా? దేవుడితో ఈ మాట హృదయం కోసం దేవుడితో చెప్పగలమా? మనుషులతో చెప్పగలం. ఎందుకంటే ఇది కనబడేది కాదు కదా. హృదయం కనబడేది కాదు కాబట్టి మనుషులతో ఎన్నైనా చెప్పవచ్చు. నా హృదయం అలాగుంది, నా హృదయం ఎలాగుంది, నా హృదయం అలాగుంది, ఇలాగుంది, అలాగుంది అని చెప్పచ్చు. అలాగే షర్ట్ కోసం నేను ఈ షర్ట్ వేసుకున్నాను, నేను గీతల షర్ట్ వేసుకున్నాను, భలే నాకు ఇష్టం తెలుసా గీతల షర్ట్ అంటే, నాకు గీతల షర్ట్ ఎంత ఖరీదెట్టుకున్నాను తెలుసా ఈ గీతల షర్టు అని చెప్తున్నాను అనుకోండి. మీరు ఏమంటారు? నేను పూర్తిగా నన్ను చెప్పలేస్తారా? మధ్యలోనే ఏమన్నా పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరు ఏం వేసుకున్నారు, ఏం చెప్తున్నారు, మీకు అర్థమవుతుందా, మీకు మొత్తందా అంటారు కదా. కనబడేది కాబట్టి. నేను గీతల షర్ట్ వేసుకున్నానా? లేదు కదా. నేను గీతల షర్ట్ వేసుకోకుండానే నేను గీతల షర్ట్ వేసుకున్నాను, నాకు ఇష్టం, బోల్డ్ ఖరీదు, ఎక్కడ కొన్నాను, ఢిల్లీలో కొన్నాను ఈ గీతల షర్టు అని చెప్తున్నాను అనుకోండి. నా ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలో మీకు తెలిసిపోతుంది. కనబడుతుంది కాబట్టి. అదే కనబడలేని హృదయం కోసం మీకు చెప్తున్నాను అనుకోండి, నేను ఎవరో ఒకరిమే కనబడలేని హృదయం కోసం ఏమండి మీకు చెప్తున్నాను అనుకోండి, ఎన్నైనా మీరు నమ్మేస్తారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు కనబడే దానికోసం కనబడే వారికి చెప్పకూడదు, కనబడలేని దానికోసం కనబడలేని ఆయనకి చెప్పకూడదు. ఆయన కనబడ్డు, హృదయం కనబడదు. మనుషులు కనబడతారు, షర్ట్ కనబడుతుంది. కనబడే షర్ట్ కోసం కనబడే మనుషులకు మనం ఎన్ని కబుర్లు చెప్పేశామా, వెంటనే మనల్ని నిలదీస్తారు, అడ్డుపడతారు, అడుగుతారు. కాబట్టి చెప్పకండి. కనబడలేని హృదయం కోసం కనబడలేని దేవుడి కోసం కూడా చెప్పకండి, చెప్పలేం కూడా. కానీ ఈరోజు మనం చదువుకున్న మాట ఏమంటే తెలుసా? దేవా నా హృదయం అహంకారము గలది కాదు. అంటే ఇతడు ఎంత భక్తుడైతే ఈ మాట చెప్తాడో సహోదరులారా, తెలివైన వాళ్ళారా, ఎంత భక్తుడైతే ఈ మాట దేవుడికి చెప్తాడో ఆలోచించండి. దేవుడికే చెప్తున్నాడు, దేవా నా హృదయం అహంకారం గలది కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడికి చెప్పండి ఏదైనా చెప్పాలనుకుంటే మీ భక్తి కోసం. మనుషులకు చెప్పకండి, ఎందుకంటే మనుషులకు తెలియదు కదా, మనుషులు నమ్మేస్తారు, వినేస్తారు. దేవుడితో చెప్పండి మీరు ఎప్పుడైనా మీ భక్తి కోసం. సవాలుగా తీసుకుంటారా ఈ మాటని? సవాలుగా తీసుకుంటారా? మనుషుల దగ్గర సవాళ్ళు ఇసరకండి. భక్తి కోసం దేవుడి దగ్గర సవాళ్ళు ఇస్తారండి. చూసుకుందారా అని చెప్పండి, చూసుకుందారా అని చెప్పండి దేవుడి దగ్గర అయితే. మనుషుల దగ్గర ఎందుకు? మనుషులకు తెలియదు నీ భక్తి సంగతి, నీ హృదయం సంగతి, నీ మోహం సూపుల సంగతి, నీ వ్యభిచార సూపుల సంగతి, నీ ధనాపేక్ష సంగతి, నీ అహంకారం సంగతి, నీ హెచ్చింపు సంగతి, నీ అసూయ సంగతి. మనుషులకి ఏం తెలుస్తుందండి? ఏ మనుషులకు తెలిసేదల్లా నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడమే తెలుసు, అంతే తెలుసు దేవుడికి. నీ లోపల అసూయ, నీ లోపల వ్యభిచారం,
నీ లోపల ఉన్న అహంకారం, నీ లోపల ఉన్న కక్షలు, నీ లోపల ఉన్నవన్నీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడికి చెప్పు. దేవుడు వింటాడో ఏమో విండో చూద్దాం. దేవునికి స్తోత్రం. నా హృదయం యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కనులు మేదు చూచుచున్నవి కావు. అంటే మనకు అందని, మనకంటే ఎక్కువ ఉన్న వాటి వైపు మన కళ్ళు చూడకూడదు. నేను కమ్మల గుడిసెలో బతుకుతూ 5 అంతస్తుల బిల్లు నాకుంటే బాగుండు అని నేను అనుకోకూడదు. అర్థమవుతుందా? అంటే మనం ఉన్న ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగ్గట్టే మన మాటలు, మన చూపులు, మన కోరికలు ఉండాలి. నేను 1 అంతస్తులో కూడా నివసించట్లేదు కానీ నాకు 5 అంతస్తులు ఉండాలంటే బాగుంటుందా? మనకు తగ్గట్టే మన మాట ఉండాలి, మనకు తగ్గట్టే మన ఆశ ఉండాలి. మనం ఒకసారి కూడా కారు ఎక్కలేదు, నేను విమానంలో వెళ్తే బాగుంటుందని కోరిక ఉంది. బాగుంటుంది ఆ కోరిక? మనకు తగ్గట్టు నువ్వు విశ్వాసివి, విశ్వాసిలాగే మాట్లాడు, విశ్వాసిలాగే ఉండు. పాస్టర్ గారిలాగా ఆలోచించుకో, పాస్టర్ గారిలాగా అయిపోవాలనుకోకు. నువ్వు ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేదు, విలేజ్కి ప్రధానమంత్రి అయిపోదామని కోరికలు పెట్టుకోకు. ఏం చెప్తున్నా మాట? నువ్వు విలేజ్కి ఇంకా ప్రెసిడెంట్ కూడా అవ్వలేదు, ప్రధానమంత్రి అయిపోయే కోరికలు నీలోనికి రానివ్వకో. నేను చెప్పేది ఆ మాటకి సంబంధం ఉందా? ఏమండి, ఉందా లేదా? మీ అందరికీ, నాకు, మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా హృదయం అహంకారం గలది కాదు ప్రభువా అని మనం చెప్పుకోవాలండి దేవుడితో. అహంకారం గలది కాదన్నావోడు ఆలోచన ఎలాగుంటుంది అంటే ఆ 2వ లైన్ లాగా ఉంటుంది. అహంకారం గలది కాదు నా హృదయం అన్నవాడు మాటలు ఎలాగుంటాయంటే ఆ 2వ లైన్ లాగా ఉండాలి. నాకు అందని వాటి యందు, నాకంటే గొప్ప వాటి యందు నాకు మనసు లేదు, కోరిక లేదు, ఆశ లేదు అనేలాగా నీ మనసు ఉంటే అప్పుడు నా హృదయం అహంకారం కలది కాదు ప్రభు అని ప్రార్థన నువ్వు చేయగలుగుతావు, నేను చేయగలుగుతాను. మన ఆశలన్నీ ఆకాశాన్ని అంటేసేలాగా ఉండి యేసయ్యా నాకు ఎక్కువ ఆశలు లేవు నాయన అని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడికి ఎలాగుంటుంది సహోదరులారా? ఏమండి, అర్థమవుతుందన్నమాట? మన ఆశలన్నీ ఆకాశాన్ని అంటేస్తున్నాయి. మనం ఇంట్లోనూ చర్చిలోనూ ప్రార్థన చేసేటప్పుడు నాయన నాకు ఎక్కువ ఆశలు ఏమి లేవు నాయన, నువ్వేది పెడితే అది తింటాను నాయన అని ప్రార్థన చేస్తున్నావు. వింటాడా దేవుడు మన ప్రార్థన? అందుకే మన ఈ ప్రార్థనల్ని సంవత్సరాల తరబడి చేసిన జవాబు రాదు. మన మనసు చూస్తే అక్కడ ఉంది, మన మాట చూస్తే ఇక్కడ ఉంది. ఎంత అబద్ధం అండి క్రైస్తవులారా, ఎంత అబద్ధీకులు మనం. అంటే మనకు మనం చెప్పుకుంటున్నాం, అందరికీ చెప్పడం కాదు మన పని. నాకు నేను చెప్పుకున్నాను అనమాట. ఇది చదివినప్పుడు, ఇది సిద్ధపడినప్పుడు నాకు నేను చెప్పుకున్నాను. అమ్మ బాబోయ్ ఎంత అబద్ధాలని నేను ఇలాగా ప్రార్థన చేశాను. నా ఆశలు చూస్తే ఆకాశంలో ఉండి ఇక్కడ మోకాళ్ళు వేసి నాయన నాకేం ఆశలు లేవు నాయన అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన దేవుడికి ఏమనిపిస్తుంది? నాకు మాట వస్తుంది. దేవుడికి ఏమనిపిస్తుంది అనే మాట ఏం మాట వస్తుందంటే, కొన్నిసార్లు మనం అంటాం కదా, ఈ మాటలకి ఏడాలో దేవులేదు, నవ్వాలో తెలియలేదురా అని అంటాం కదా. ఈ మాటలకి అంటాం కదా. దేవుడికి అలాగ అనిపిస్తుంది. మనం చేసే ప్రార్థనలకి, మన ప్రవర్తనలకి, మన ఆశలకి, మన కోరికలన్నీ కలిపి చూస్తే దేవుడికి ఏడాలో తెలియలేదు, నా బిడ్డలు బాగా ప్రార్థన చేస్తున్నారని నవ్వాలో తెలియలేదు. సహోదరులారా, తొందర ముగించాలని నా ఉద్దేశం. అర్థం చేసుకోండి. మన హృదయం కోసం మాట్లాడేటప్పుడు మనుషులతో ఎన్నని చెప్పియండి, మీ కబుర్లు వింటారు, నమ్ముతారు. దేవుడి దగ్గర మాత్రం చెప్పకండి. శిక్ష వస్తుంది. మన మనసు ఒకలాగే పెట్టుకొని మన మనసు ఒకలా ప్రార్థన చేస్తుంటే, నోరు ఒకలా ప్రార్థన చేస్తుంటే శిక్ష వస్తుంది. దీవెన రాదు, శిక్ష వస్తుంది. క్రైస్తవులకి ఎందుకు శిక్షలు వస్తున్నాయి?
ఇలాంటి ప్రార్థనలు చేయడం వల్ల ఇది లోకస్తులు తెలుస్తుందా? ఇది లోకస్తులు తెలియదు. అందువల్ల లోకమంతా దేవుడికి వ్యతిరేకంగా మారుతుంది. మన మనసు ఒకలాగా ఎట్టుకొని మనం ఒకలా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ శిక్షిస్తాడు. అప్పుడు లోకం అంతా ఏమనుకుంటుందంటే క్రైస్తవులు దేవుడు శిక్షిస్తున్నాడు, ఇంకా మనం యేసయ్యని నమ్ముకోకూడదు. రైటా అబద్ధం అని చెప్పిన మాట. ప్రస్తుతాన్ని మీరు చెవులారా కళ్ళారా చూస్తున్నారు. ఇలాంటివి అర్థం చేసుకోండి. దయచేసి నమ్మండి. మీ అందరూ దయచేసి మీరందరూ నమ్మాలని నేను కోరుకుంటున్నాను. అసలు మాటలోకి వెళ్తున్నాను. ఏమండి, 2వ వచనంలోకి వెళ్తున్నాను. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఎలా సాధ్యమైంది మేద్ది? అలా సాధ్యం అవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఒక మనుష్యుడు తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకొని సముదాయించుకుంటున్నాడు. సముదాయించుకోవడం అంటే తెలుసా? తెలిస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను, తెలియదంటే నేను కొంచెం చెప్తానని. సముదాయించుకోవడం అంటే తెలిసిన వాళ్ళు చేయొద్దండి. సముదాయించుకోవడం అంటే కొద్దిమంది, కనీసం 10 మంది కూడా ఎత్తలేదు. సముదాయించుకోవడం అంటే చెప్దామని, పర్లేదు, గొప్ప కోసం కాదు, అంటే నేను ముందుకు వెళ్ళిపోవాలా చెప్పాలన్న ఉద్దేశం. సముదాయించుకోవడం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మీ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఆ ఇంట్లో వాడు అబ్బాయి కానీ తండ్రి కానీ ఎవడో తాగేసి వచ్చేసాడు. పెళ్లి చూపులు, ఇంకా పెళ్లి కాదు, పెళ్లికి తాగుతారు. నేను అందుకే పెళ్లి చూపులు అని చెప్పాను. పెళ్లి చూపులు ఇంకా చూసుకోవడానికి వచ్చారు మీ పిల్లనే. ఈ లోపల ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య తాగేసి వచ్చేసాడు, ఫుల్గా ఆన్ అయిపోయి వచ్చేసాడు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆడిని గట్టిగా బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలా? చెప్పితే పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా? మరి అదే కంగారు పడొద్దు అంటున్నాను నేను. పిల్లలు చూసుకోవడానికి వచ్చారు, ఇంట్లో వాడు ఫుల్గా వేసి వచ్చాడు, తండ్రి లేకపోతే ఎవడో కొడుకు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆడిని మెల్లిగా దువ్వాలి. సముదాయించుకోవడం అంటే మీకు చెప్తున్నాను, ఆడిని మెల్లిగా దువ్వాలి. బాబు నాయన బుజ్జి, ఇగో ఈ గదిలో కూర్చోరా బాబు, ఇగో ఈ గదిలో నీకు కోడి మాసం పెడతాను, మందేసి వచ్చావు కదా, ఈ గదిలో నీకు కోడి మాసం పెడతాను అని నా గదిలో తలిపేసేయాలి. అంతేగాని ఆడు కర్ర తెచ్చి అప్పుడు బుద్ధి చెప్పారు అనుకోండి, ఏమవుతుంది? పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు రా, మీకు దండం రా మీకు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవరిని సముదాయించాలి? ఎవరిని? తాగినోడినా? మన ప్రాణాన్ని మనం సముదాయించాలి. ఎందుకు సముదాయించాలి అని చెప్తున్నానంటే, నాకు ఉండడానికి ఒక గుడిసే లేదు, 5 అంతస్తులు ఇల్లు ఉంటే బాగుంటుందని ఆశతో నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పాను. అందుకోసమే దేవుడా నాకు ఈ గుడిసి ఇచ్చినందుకు వందనాలు ఆయన. లోపలైతే సంతోషం లేదు, కానీ మనసుని సముదాయించుకొని ఏం పర్లేదురా, ఈ గుడిసెన్న ఉంది నీకు, ఆ గుడిసి లేని వాళ్ళు ఉన్నారా. సహోదరులారా, ఏ బైక్ కొనమంటున్నారు? మీ నాన్నలు ఏ బైక్ కొనమంటున్నారు? పెద్దదే, పెద్ద బైకే కొనమంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? నాన్న పర్లేదు నాన్న, నీ రాబడి తక్కువ కదా, ఆ స్ప్లెండర్ కొని చాలు, నేను బుల్లెట్ మీద వెళ్ళినట్టు ఫీల్ అయిపోతాను. నవ్వడానికి చెప్పట్లేదండి, ఏంటి కుర్రోళ్ళు. అలాగే తల్లులు, ఏమండి ఆ 300 హారం కొనియండి, 5 తులాల్లా ఫీల్ అయిపోతాను నేను. పర్లేదు, నేనేమనుకోను. ఏం చేయాలి? సముదాయించుకోవాలి. ఒక అందమైన గుంట వెళ్ళిపోతుంది అనుకోండి, అది చూడకు, తప్పు, మోపు సూపులు నవరాలు చెప్పట్లేదు, మోపు సూపు చూడకూడదు చేసే చెప్పండి. వెళ్ళిపోతున్నట్టు నీకు తెలుసు, కానీ ఇటు తిరిగిపోవాలి. వెళ్ళిపోయింది దాకన్నా. సహోదరులారా, అర్థం చేసుకోండి, చాలా బాధతో చెప్తున్నాను, చాలా భారంతో చెప్తున్నాను. భక్తి మనకు తెలియక తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులందరూ. ఎందుకంటే మనసును సముదాయించుకోవడం చేత కావట్లేదు. దేవుడు
5 లక్షల అప్పుల్లో ఉంచాడా? 5 లక్షల అప్పుల్లో ఉంచాడా? దేవా నీకు వందనాలైనా, నీ ఇష్టం అయినా, నువ్వేం చేస్తావు అదే చేయి నాయన అనుకుని ప్రార్థన చేయి తప్ప, ఎందుకు దేవుడా నిన్ను నమ్ముకున్నాను నేను, 5 లక్షల అప్ప మాకు ఉంచుతావు, ఇదేనా భక్తి, ఇదేనా మాకు దీవెళ్ళు, నువ్వు ఇచ్చే దీవెళ్ళు ఇయ్యేనా అనే ఆలోచన రానివ్వకండి. దేవుడా నీ ఇష్టం నాయన, నాకైతే బాధ ఉంది కానీ నీ ఇష్టం, 5 లక్షల అప్పులో ఉంచుతావు, 10 లక్షలు తీసుకెళ్తావు, లేదా అప్పులు తీరేలా చేస్తావు, నీ ఇష్టం నాయన. మనసును సముదాయించుకో. అలాగే 3 రోజులు ప్రార్థన చేశాం. ఎన్నో దేవుడికి చేతులెత్తి ప్రమాణం చేసే ఉంటారు. దేవుడా నేను ఇక్కడి నుంచి ఇలాగ ఉంటాను, దేవుడా ఇక్కడి నుంచి నేను అలా చేస్తాను, అలా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసు. అయితే మీలో నేను దేవుడికి ఇలా మాట ఇచ్చాను చేయగలనా, దేవుడికి నేను ఇలా ప్రమాణం చేశాను చేయగలనా అనే భయం కూడా మీలో ఉంటుంది. అది సాధ్యమే అని చెప్తుంది వాక్యం. ఎప్పుడు సాధ్యం అంటే నీ మనసును నువ్వు సముదాయించుకుంటే, నీ మనసును నువ్వు అణుచుకుంటే, నీ మనసును నువ్వు తిప్పేసుకుంటే నీకు సాధ్యం అవుతుంది. అంతేగాని గుంటలాగా వెళ్ళిపోతుంటే చూసేసి అయ్యో దేవుడా మొన్న దిద్దుబాటు ప్రార్థనలో చెప్పేశాను, నీకు ప్రార్థన చేసేసాను, మాట ఇచ్చేసాను, అయ్యో దేవుడా చూసేశాను దేవుడా అని నువ్వు ఏడితే సుఖం ఎందుకు రా? నీ యాసధారణ యాసలో నీ మనసును తిప్పుకో, నీ మనసు అణుచుకో. ఆ పూటకి మీ నాన్న సంపాదన అంతే కాబట్టి ఆ పూటకి బెండకాయ కూరే సంతోషంగా తిను. దేవుడా మా నాన్న ఉద్యోగం ఇంతే, మా నాన్న రాబడి ఇంతే, నేను ఇదే సంతోషంగా తింటాను అని తిను. అంతేగా నాన్న ఇదేటి నాన్న, అమ్మ అదేటమ్మ, ఏమండి అదేటండి, ఏమే ఇదేటే, గొడవలు ఇయ్యే కదా అందరిలో. సముదాయించుకోండి. కోరికల కోసమైనా, లోకంలో గొప్పల కోసమైనా, పేర్ల కోసమైనా బతుకుతున్నాం కదా మనము. అవన్నీ మానేసి నీ మనసును సముదాయించుకో. నీ పక్కోడు ఏం చేస్తున్నాడో అది చూసి నువ్వు ఊరికి అసూయ పడిపోయి దేవుడు దూరం అయిపోయావు అనుకో, ఎవరికి నష్టం వస్తుంది? ఆడికేమో నష్టం వస్తుందా? దేవుడు నువ్వు దూరం అయితే నీకే నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వాక్య ప్రకారం ఏం చేయాలి? నీ మనసు సముదాయించుకొని, నేను ఆడి కోసం వెళ్ళలేదు చర్చికి, నేను వీడి కోసం వెళ్ళలేదు చర్చికి, నేను దేవుడి కోసం వెళ్తున్నాను కాబట్టి ఆడు ఎలా విర్రబోగిపోతే నాకేమి, ఆడు ఎలా చేస్తే నాకేమి, నేను ఏసై కోసం వెళ్తున్నాను. సముదాయించుకొని దేవుడి దగ్గర రా. అంతేకాని ఆడు ఎలా చేశాడు, ఇది ఎలా చేసింది, నువ్వే పోతావు. ఇప్పుడు చర్చి మీదో పాస్టర్ గారి మీదో దేవుడి మీద అలిగిన వాళ్ళు ఎవరు పోతున్నారా? పోతున్న వాళ్ళు మీ కళ్ళ ఎదురుగా ఉన్నారా చెప్పండి. మరి చెప్పడానికి ఏం భయం? మీరు కూడా అలాగే అవుదాం అనుకుంటున్నారా? నీ మనసును నువ్వు సముదాయించుకోలేకపోతే నువ్వేం పాడైపోతావు. మీకు ఎప్పుడు చెప్తాను నా కోసం, నా మనసును నేను సముదాయించుకుంటుంటాను. అర్థం చేసుకో. నీ మనసును మీరు సముదాయించుకో, అప్పుడు భక్తిలో నువ్వు ఎదుగుతావు. అప్పుడు దేవుడికి నీ హృదయం ఇష్టంగా కనబడుతుంది. అప్పుడు ఈ మాట చెప్పవచ్చు. ఏం మాట? నా హృదయం అహంకారము గలది కాదు ప్రభు అని నువ్వు చెప్పొచ్చు. అప్పుడు సంతోషిస్తాడు నీ ప్రార్థన ఆలకించి. అంతేగా లోపల కుళ్ళి కొట్టి లాడు అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు. దేవుడా నా హృదయం అహంకారం గలది కాదు నాయన అని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏం ప్రార్థన అది? చూస్తాడు దేవుడు ఎప్పుడొకప్పుడు. ముద్దున వాళ్ళు కనబడతారు, మన కళ్ళెదురు కనబడతారు ముద్దున వాళ్ళు. ముద్దు తెచ్చుకోండి, నేర్చుకోండి. నీ మనసును సముదాయించుకో. సహోదరులు, మీరు, నేను, క్రైస్తవులందరూ, మనుషులందరూ మనసును సముదాయించుకొని బతికితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. లేదా ఇంకో మాట చెప్పేసి ముగించేస్తాను. ఆ సముదాయించుకునే మనసు మనకు ఉండాలంటే మనం ఎలాగుండాలి తెలుసా? చాలా చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు. ఈ వాక్యం పూర్తి చేస్తాను. 2వ వచనం చూసుకోండి. చూడండి, ఆ 2వ మాట నేను చదివించలేదు కానీ టైం ఉందనే ఉద్దేశం చదివించాను. మీరు చదువుకున్న వరకు చదువుకోండి. ఆ మాట
ఆ రెండో వచనంలో రెండో లైన్ మూడో లైన్ ఉంది కదా, ఆ మనుషుడు ఎలాంటోడు? ఈ ప్రార్థన చేసేవాడు, నా హృదయం అహంకారంగా లేదన్నవాడు ఎలాంటోడంటే, మీసాలు మొలిసేసి గడ్డాలు పండేసి కండలు తిరిగేసిన వీరుల్లాటోడు కాదట. ఎలాంటోడు? చిన్న పిల్లోడులా బ్రతుకు, మనస్సు, చూపు, కోరిక. పోయిన ఆదివారం చెప్పాను మీకు, పరలోకి వెళ్ళాలంటే చిన్నపిల్లల్లాగా పాస్టర్ గారు చెప్పింది వినండి. అంతేగా నేను చిన్న కుర్రవాడిని నేటి, నాకు మీసాలు వచ్చాయి, నాకు పెళ్ళి అయింది, నాకు ఇద్దరు పిల్లలు, నేనెందుకు వినాలి ఈ మాట? నేను పెద్దోడిని, ఒక ఇల్లు కట్టాను, ఏదో అంత బాధ్యత లేనోడా, అంత తెలివి తక్కువ, నాకేం తెలియదు అనుకుంటున్నావా? నేను పెద్దోడు అన్నావా? పరలోక రాజ్యం లేదు అని పోయిన ఆదివారం విన్నాం కదా. అలాగే ఇప్పుడు ఎంత మంచి భక్తి మనకు రావాలంటే మనం ఎలాగుండాలి? అప్పుడే పాలు విడిచిన పిల్లోళ్ళలాగా పాస్టర్ గారు చెప్పింది నువ్వు వినాలి. చెప్పిందల్లా చెయ్యాలి. అప్పుడు నీ మనసును నువ్వు సముదాయించుకుంటావు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు, వాక్యంలో ఉంది, వివరించారు. నీకు అర్థం ఇప్పుడు అక్కడున్న ఒక మాటే మనకు చాలా మందికి అర్థం అవ్వలేదు. నీకు అర్థమయ్యేలా చెప్పారు. నువ్వు దేవుడు నమ్ముకుని ఇంకా సంవత్సరం అవ్వలేదు నాయన, నువ్వు 10 సంవత్సరాల ఫీల్ అయిపోకు. నీకు పెళ్ళి ఇంకా సంవత్సరం అవుతుంది, నువ్వేదో ఓ సామెత తెలుసా మీకు? 7 ఈతల ఈయనను నక్క కట్ట, ఒక ఈత ఈయన నక్కెళ్ళి నొప్పులు నేర్పుతుందట. విన్నారు ఎప్పుడైనా? సరే మనుషులు అనుకోండి, నక్క అనుకోండి, కుక్క అనుకోండి, పిల్లలు అనుకోండి, 7 ఈతలు ఈనేసిన దానికంటే వెళ్ళి మొదట ఈత ఈనేది వెళ్ళి నొప్పుల కోసం చెప్తుందట. చెప్పొచ్చు అలాగా? మరి అందుకే నోరు మూసుకొని ఉండండి. ఆడికి చెప్పడం, ఈడికి చెప్పడం, దానికి చెప్పడం, ముందు నీకు ఒకటి తిరం లేదు. ఏంటి సహోదరుడా, సహోదరి, ఏంటి ముందు నీకు ఒకటి తిరం లేదు, నీకు ఒకటి మంచి చెడ్డ పూర్తిగా తెలియదు. ఏదో 4 వాక్యాలు మొక్కలు వచ్చినంత మాత్రాన, 4 పాటలు వచ్చినంత మాత్రాన, 4 నిమిషాలు మోకాళ్ళు వేసినంత మాత్రాన, నేను నాలుగు పాస్టర్ గారు 4 ప్రసంగాలు చేసినంత మాత్రాన ఆ పెద్దోళ్ళ కంటే మేము పెద్దోళ్ళమా? వాళ్ళు ఎన్నో పడి ఉండి వాళ్ళు అలా భక్తిలో సాగుతున్నారు. అసలు రేపో మాపో నువ్వు భక్తిలో ఉంటావో ఊడతావో ఆ సంగతి తెలుసా? ఎలాగుండాలట? అయితే ఇప్పుడు మనం ఇప్పుడే పాలు విడిచిన పిల్లలాగుండు. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నేను మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎలాగ ఉంటాను? మొన్న ప్రార్థన లాస్ట్లో చెప్పాను మీకు ఏం జరిగిందో, నాకు ఎలాంటి పరీక్ష ఎదురైందో. అయినా ఆవిడ దగ్గర నేను అలాగే ఉన్నాను. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీకు తెలియాలని చెప్తున్నాను, కానీ ఆ రోజు నేను ఎలా మాట్లాడానో, ఒకవేళ ఆ రోజు నేను ఇంకోలా మాట్లాడి ఈరోజు మీ దగ్గర గొప్ప కోసం ఏదో చెప్పేసినా దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు దీవులను ఇచ్చే ఎవరు? దేవుడు. అర్థం చేయొచ్చు, దేవుడు చూస్తున్నాడు. ఇప్పటికి కూడా మా ఆత్మీయ తల్లి దగ్గర ఏమండి పాలు విడిచిన పిల్లోళ్ళలాగా ఉంటాను, వింటాను, చేస్తాను. ఇంత పెట్టుకొని కూడా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. అమ్మగారు చెప్పేశాను టైం అదిని, ఏం చేయాలి, ఎలా చేయాలో ఆవిడ మాట నేను వినాలి. నేను రెడీ అయిపోయాను, ఇప్పుడు చెప్పేశాను. అంటే ఇంకా నేను బడ్డెక్కేడిపోయి ఉంది. ఇంతలో దేవుడు కృప చూపాడు. వింటారా విన్నా అనేది దేవుడి పరీక్షేమో, నేను అదే అనుకున్నాను. దేవుడి పరీక్షేమో, మా ఆత్మీయ తల్లి మాట నేను వింటానా విన్నా అని దేవుడి పరీక్షేమో. దేవుడు వదిలేస్తాడా? అర్థం చేసుకో, విను. పాలు విడిచిన పిల్లలాగా నువ్వు వింటే నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ వంశాలు తరతరాలు దీవించబడతారు. అలా మనసు నీలో ఉంటేనే నువ్వు సముదాయించుకోవడం వస్తుంది నీకు. పెద్ద పెద్ద వాటి మీద పుల్లమ్మను చూసి, ఎల్లమ్మను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి నువ్వు వాతలెట్టుకోవడం మానేసి, నీకు దేవుడు ఏమిచ్చాడో దానిలో నువ్వు సాగిపోవాలి అంటే దేవుడు మాటకు లోబడు. ఏమండి చదివేద్దాం 2 మాటలు. ఏమండి 2 మాటలు చదివేద్దాం. సామెతల 6వ అధ్యాయం 6
16-17 వచనాల్లో ఒక్క మాట కోసం అదంతా చదువుతున్నాము. దేవుడికి అసహ్యమైనవి 6 ఉన్నాయి. 7వది కూడా దేవుడికి ఇష్టం లేదు. చాలు ఇంకా ఆపియండి. నా వైపు చూడండి, బైబిల్ కాదు, నా వైపు చూడండి. దేవుడికి ఇష్టము లేని 6 ఉన్నాయి. 7వది కూడా దేవుడికి అసహ్యమే. ఆ 7లో ఒకటి చదివాము. అది ఏంటిది? అహంకార హృదయం. ఇందాక మనం ప్రార్థన చేసిన ఆ భక్తులు ఏమన్నాడు దేవుడితో? ఎందుకు అహంకారం కలది కాదు అని ప్రార్థన చేస్తాడంటే, అహంకారమైన హృదయం గలవారంటే దేవుడికి ఇష్టం లేదు. మీకు అర్థం అయ్యేలా నేను చెప్పలేనేమో అనుకుంటున్నాను. దయచేసి ఇక్కడ ఉన్నాం మనందరము. నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు దాటింది. మీరు యేసయ్యను నమ్ముకొని 30 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే యేసయ్యను నమ్ముకొని 50 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ మనం ఎలా ఉండాలి? పాలు విడిచిన పిల్లలాగా ఉండాలి దేవుడి దగ్గర. అప్పుడు మనలోకి అహంకారం రాదు. అహంకారం వస్తే ఏమవుతుంది? దేవుడికి ఇష్టం ఉండదు, తోసేస్తాడు. దేన్ని బట్టి కూడా ఎవరు రాను నిన్నగా మొన్న వచ్చావు, నేను 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను చర్చికి, కూర్చోను అని నువ్వు ఎవరినైనా అన్నావు అనుకో, నీలోకి అహంకారం వచ్చిందే. నేను పాస్టర్ గారిని, నువ్వు విశ్వాసం, నువ్వు కూర్చో అన్నాను అనుకో, నాలోకి అహంకారం వచ్చిందే. ఇలా ఎన్ని చెప్పాలి నేను? మీరే ఆలోచించుకోండి. నేను అన్ని చెప్తే టైం అయిపోతుంది కాబట్టి. ఏ విషయాన్ని బట్టి అయినా అహంకారం వచ్చిందా? ఆ నక్క కోసం గుర్తెట్టుకోండి. 7 ఈతలు నక్కకి ఒక ఈత వెళ్ళే నక్క ఎలాగైతే నొప్పులు నేర్పుతుందో అలాగ దయచేసి ఎవరైనా ఉంటే వారు అహంకారం గలవారు. ఆ అహంకారం గలవారంటే దేవుడికి అసహ్యం. అసహ్యం అంటే దీన్ని గుర్తు చేసుకోండి. అసహ్యం అన్న మాట కానీ ఇది రావాలి, మనకి ఇది గుర్తు రావాలి. అసహ్యం అంటే అసహ్యమైన వాటిలో మొదటి రకమైనది ఏముంది? ఇదే కదా ఉంది. దీన్ని మించిన అసహ్యమైనది ఏముంది అంటే, ఇప్పుడు నీలో ఏముంది? హృదయంలో, కడుపులో కాదు, బహిర్భూమికి వెళ్ళి దాంట్లో కాదు, నీ హృదయంలో ఏముంది? ఇది హృదయంలో ఉండవలసిందా? కానీ అక్కడ ఉందా నీకు నీ భక్తి. అందుకంటే ఎందుకు నీ భక్తి? నీ మాటలు, నీ కబుర్లు, నీ దచ్చాలు ఎందుకు? దేవుడికి ఇష్టం లేని మనిషి అహంకారం గలవాడు. ఇంకా చాలా చెప్పాలి. దయచేసి మీ భక్తి ఉపయోగించి, మీ తెలివితేటలు ఉపయోగించి మీరు అర్థం చేసుకోండి.